ఆస్తమా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. శ్వాసనాళాలు, కండరాల సంకోచాన్ని నివారించుటకు బ్రాంకో డైలేటర్స్ వాడాలని డాక్టర్ సి. శ్రీనివాసరెడ్డి, ప్రమీలారెడ్డిలు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని జోహరాపురం రోడ్లో ఉన్న అశ్విని హాస్పిటల్లో సి. శ్రీనివాసరెడ్డి, బి. ప్రమీలారెడ్డిలు కలిసి ఇన్వాల్డ్ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ఆస్తమా దినోత్సవం ముఖ్య ఉద్దేశమంటూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సి. శ్రీనివాసరెడ్డి, ప్రమీలారెడ్డిలు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 4.5 లక్షల మంది ఆస్తమా వ్యాధితో మరణిస్తూ ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా 339 మిలియన్స్ ఆస్తమా వ్యాధితో బాధపడుతూ ఉన్నారని కనపడుతుందని, భారతదేశంలో 13% మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని చెప్పారు. ఆస్తమా వ్యాధి బాధితుల సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మరణాల సంఖ్య సంభవిస్తున్నందున ఆస్తమా వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడుతూ ఆస్తమా వ్యాధి నిర్మూలనకు అవగాహన ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో అలక్యం ప్రోమోకేర్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయాలి, దాని గురించి అందరికీ అవగాహన కల్పించాలి అనేది ఈ సంవత్సరం థీమ్ అన్నమాట. ఈ సంవత్సరం మిగతా మందులు అందరికీ తెలుసు, ఆస్తమా మెడిసిన్స్ వాడేది, కానీ ముఖ్యంగా ఇన్హేలర్స్ వల్ల ఉండే లాభాలు ఏంటంటే దానికి అందరికీ జనాలకు చెప్పడము, దానికి ఎక్కువగా ఉపయోగం తెచ్చుకోవడం అనేది ఆస్తమా. దాంట్లో మొదటి యాక్సెసిబిలిటీ అంటే అవైలబిలిటీ. ఈ డ్రగ్స్ యూనివర్సల్గా కంట్రీ వైడ్ కానీ నేషనల్ వైడ్ మొత్తం అవైలబిలిటీ ఉండాలి. ఏమంటే కొన్ని డ్రగ్స్ కొన్ని ఏరియాస్లో ఉంటాయి, కొన్ని ఏరియాస్లో ఉండవు. లైబ్రరీకి పోతే, పల్లెటూరులో పోతే ఇన్హేలర్స్ అవైలబిలిటీ ఉండవు, ఓన్లీ టాబ్లెట్ ఉంటాయి, లేదా ఇంజెక్షన్ వేస్తారు, అంతవరకే ఉంటారు. కాబట్టి ఇన్హేలర్స్ అవైలబిలిటీ అనేది ప్రతి చోట ఉండాలి. దాని యొక్క ప్రాముఖ్యత, దానివల్ల ఉపయోగం అనేది ఆస్తమా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ ఆస్తమా అటాక్స్ రాకుండా కూడా ఇన్హేలర్స్ వాడతారు. అందులో స్టెరాయిడ్ ఇన్హేలర్స్ ముఖ్యంగా ఆస్తమా అటాక్ రాకుండా వాడతారు. కానీ ప్రజల్లో అపోహ ఏంటంటే మందులు వాడుకోవాలి. ఇట్లా ప్రివెన్షన్ చాలా వరకు ఈ కాలుష్య వాతావరణానికి దానికి ఎక్స్పోజ్ కాకుండా పోయినప్పుడు మాస్క్ పెట్టుకోవడం, చాలా వర్క్ చేసే వాళ్ళందరూ తప్పదు. వాళ్ళకి కార్పెంటర్ కానీ కొంత ముందు వర్క్ చేసే వాళ్ళందరికీ వర్క్ చేయకుండా పని చేయరు. బట్ వాళ్ళు ప్రివెంటివ్గా మాస్క్ పెట్టుకోవడం, ఏదైనా చూసుకోవడం. తర్వాత మెయిన్ ప్రివెంట్ అంటే ఎండలకాలం ప్రివెన్షన్ ఇదే. కూల్ డ్రింక్స్ ఎక్స్ట్రీమ్ కాకుండా మనం జాగ్రత్త కాకుండా చల్లగా రాకుండా ఫ్రిడ్జ్లో వాటర్, ఈ ముఖ్యంగా కూలర్, ఏసీ డైరెక్ట్ గాలి ఉంటుంటే వాటిలో ఎక్కువ వస్తుంది. కానీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ తగిన మందులు వాడితే మనం ఆస్తమాను ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆస్తమాలో వచ్చే మరణాలు కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు.